ప్రియులారా, ఈ దినము యొక్క ప్రత్యేకత మనమందరం ఎరిగిన వారమే. ఈ దినము భారతదేశపు జాతీయ జెండాను ఎగురవేస్తున్నటువంటి దినం. 1947వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇందును బట్టి భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు సంతోషముతో భారతదేశానికి ఉన్నటువంటి జెండాను ఎగురవేస్తూ ఆనందించేటువంటి దినము. అట్లయితే దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు దేవుని సహాయము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ కృపలో నిలిచి నీ వాక్యమును ధ్యానించుచుండగా ఈ లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియ శ్రోతలు, దేవుని ప్రజలందరికీ నాయన సంతోషము కలుగున్నట్లుగా సహాయము చేయమని ప్రార్థన. తండ్రి, దేశానికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి 140 కోట్ల ప్రజలు సంతోషముతో ఈ భారతదేశంలో మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును బట్టి మీకు స్తోత్రాలు. అనేక సంవత్సరాలు మా పితరులు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో బానిసంగా బతికి అనేక హింసలు పొంది బాధలు పొంది చివరికి తండ్రి శాంతి అనే ఆయుధముతో పోరాటము చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ సమయం ముందు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకొనుచుండగా లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ క్షేమము కలుగునట్లుగా సహాయం చేయండి. స్వాతంత్ర్యము అనగా ఏమిటో వాక్యములో వ్రాయబడిన వీధిగా వివరించుటకు నీ దాసుని కూడా కావలసిన మీ శక్తి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు నీ దాసునికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము యొక్క ప్రత్యేకత మరి చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఇది ఆగస్టు 15 అని, ఈ దినాన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పిల్లలు కూడా ఇగో జెండాలు పట్టుకొని సంతోషంగా కదా. అవును, ఎంత గొప్ప ధన్యతను కదా. అయితే మరొక స్వాతంత్రము బైబిల్లో వ్రాయబడింది. ఏమిటి ఆ స్వాతంత్రం అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో కూడా స్వాతంత్ర్యము అనే పదము మనకు కనపడుతుంది. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. స్వాతంత్రం అనే మాటకు స్వేచ్ఛ అని అర్థం. అయితే భారతదేశంలోకి ఏ విధంగా ఒక వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి తన ప్రాణాలు అర్పించినాడో, అట్లాగనే ప్రతి మనిషికి స్వాతంత్రం అనుగ్రహించటానికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా 2025 సంవత్సరాల కిందట ఆయన కూడా ప్రజలకు స్వాతంత్రం అనుగ్రహించటానికి ఆయన సిలువలో మరణము పొంది రక్తమును ధారపోసి
ఆయన ప్రజల కొరకు చనిపోయినాడు. ఆయన మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించుచున్నాడని బైబిల్లో రాయబడింది. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనము చదివితే మనకు మన పితరుల జీవితం యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క నడిపింపు, ప్రభు యొక్క చిత్తం మనకు తేటగా కనపడుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెరిజీయులకు, హివీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మన పితరుల యొక్క జీవిత విధానము బైబిల్లో వ్రాయబడింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు 70 మంది వెళ్ళారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారి జీవితం మనకు కనపడుతుంది. ఈ 430 సంవత్సరాలు వారి యొక్క జీవిత విధానం ఏమిటంటే, కొన్ని లక్షల మంది అక్కడ దేవుడు వారిని సృజించినాడు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో భూభాగమును వారు ఆక్రమించినారు. విస్తారమైన సంఖ్య. ఎవరు వీరంటే, యాకోబు గోత్రమునకు చెందినటువంటి వారు. ఆయనకిచ్చిన 12 మంది గోత్రములు ఆయన కుమారులు. వారు ఇశ్రాయేలీలు అని యాకోబుకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దాన ప్రజలే ఐగుప్తు దేశంలో విస్తరించిపోయినారు. 430 సంవత్సరములు ఫరో దాస్యము కింద వ్యక్తి చాకిరీ చేయలేక ఎన్నో బాధలు అనుభవించుతున్నటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బ్రతుకుచున్నప్పుడు వారి అలవాట్లు, వారి బుద్ధులు, వారి ఆలోచనలు దేవుని ప్రజలు కూడా వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ప్రజలతో మమేకమైపోయినారు. దేవుని ప్రజలు అన్యులతో కలిసిపోయినారు. దేవుని ప్రజలు చేయరాని పాపము చేస్తూ దేవునికి విరోధముగా ప్రవర్తించినారు. అట్టి ప్రజలను దేవుడు చూసినాడు. వారిని పెట్టే వ్యక్తి చాకిరిని చూసి దేవుని వాక్యం సెలవిస్తుంది, నిశ్చయముగా నా ప్రజల బాధను చూసి తిని అన్నాడు. నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని అని లేఖనములో వ్రాయబడింది. వింటున్నారు కదా ప్రియులారా? బానిసత్వం అంటే అర్థం ఏంటంటే, ఫరో కింద వారు చేస్తున్నటువంటి వ్యక్తి చాకిరిని బట్టి నిట్టూర్పులు ఇడుస్తూ ఏ దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, ఏ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి వారు మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారిని విడిపించుటకు ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఇది 430 సంవత్సరాలు పాపం అనే దాస్యంలో ఇశ్రాయేలీలు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎంతో ఘోరంగా కనపడుతుంది. వారి యొక్క జీవితంలో దేవుని మర్చిపోయినారు. వారు ఇశ్రాయేలు యొక్క దేవుని నామమును విడిచిపెట్టినారు. అన్యులతో మమేకమైపోయినారు. భయంకరమైన పాప జీవితంలో పాల్గొని దేవునికి విరోధముగా పాపం చేస్తూ నశించిపోతున్న ప్రజలను దేవుడు చూసినాడు. దేవుడు చూసి ఏం వాక్యం చెప్తుందంటే, ఏం చెప్తుందంటే, నేను ఇశ్రాయేలు ప్రజలు విడిపించటానికి దిగి వచ్చి ఉన్నానని నిర్గమకాండంలో మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ మాటకు అర్థమైందంటే,
ఇశ్రాయేలు ప్రజలు కూడా భయంకరమైన పాప స్థితిలో ఉన్నారు. వారు దాస్యములో ఉన్నారు. వారు ఆ పాప బంధకముల చేత కట్టబడి ఉన్నారు. అట్టి ప్రజలను విడిపించటానికి, అట్టి ప్రజలకు స్వాతంత్ర్యం కలుగచేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 2025 సంవత్సరాల కిందట యేసు అనే నామమును ధరించి పాపమునకు దాసులైన ప్రజలను స్వేచ్ఛ లేక, సమాధానం లేక, నెమ్మది లేక బ్రతుకుతున్న ప్రజలను విడిపించటానికి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తే 430 సంవత్సరాల బానిసత్వములో వెట్టి చాకిరీ చేయలేక ఫరో కింద నలిగిపోయిన ప్రజలు. దాస్యం అంటే ఇదేనండి. ప్రతి మనిషి ఇశ్రాయేలు ప్రజలు పాపమునకు దాసులైనారు, ఫరోకు దాసులైనారు. వారిని విడిపించటానికి నేను దిగి వచ్చున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటి దాస్యం? ఏమిటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానం అంటే లేఖనములే సెలవిచ్చినాయి. వారిని దేవుడు చూసినాడు. వారిని ఆ పాప బంధకములో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు వారిని తప్పించాలని ఆలోచన కలిగి దేవుడే దిగి వచ్చినాడని వాక్యములు సెలవిస్తుంది. అట్లయితే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 2వ వచనములో ఏం చెప్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవన్నీ చెప్పవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టబడిన గాడిద పిల్ల మనకు కనపడుతుందండి. దేవునికి ఏం అవసరం? ఆ ప్రభువే చెప్పిన మాట, ఇవి ప్రభునకు కావాలి అని వ్రాయబడింది. ఏం కావాలి ప్రభువుకు అంటే కట్టబడిన గాడిద పిల్లని చెప్తుంది వాక్యం. అది ఇంట్లో లేదు, అది బయట లేదు, వాకిట కట్టబడిన గాడిద పిల్ల గాడిదండి. వీటికి స్వేచ్ఛ లేదు, వీటికి స్వాతంత్రం లేదు. అవునా? బ్రతకడానికి స్వాతంత్రం లేదు. కట్టబడినటువంటి గాడిద పిల్లను విడిపించటానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చినాడు. వాటిని విప్పుతున్నప్పుడు ఎవరైనా ఎందుకు విప్పుచున్నారని అడిగితే ఇవి ప్రభునకు కావలను అని చెప్పండి అన్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత ఏవి ఘనమైన వాటి మీద ఆశ లేదు. ఆయన ఘనమైన వాటిని కోరకలేదు కదా. ఘనహీనమైనటువంటి ఒక గాడిద పిల్ల అవి ప్రభునకు కావాలి. ఘనహీనమైన వాటిని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ఈ కట్టబడిన గాడిద పిల్ల దేనికి సూచన అంటే మనిషికి సూచన. ప్రియులారా, అనేక పాపముల చేత కట్టబడి మనిషి దేవునికి దూరమై నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రజలు విడిపించటానికి రక్షకుడుగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పాపము చేత నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకొని జీవితాలు పాడైపోయి అనేక విధాలుగా కుటుంబ వ్యవస్థలు నశించిపోతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న మానవుని మీద కనికరపడి ఆయన కూడా మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినాడండి. ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేత కట్టబడ్డాడు. వ్యసనముల చేత, వ్యభిచారము చేత, నరహత్యల చేత, దొంగతనము, రకరకాల పాపముల చేత కట్టబడిన మానవుని విడిపించి మానవునికి స్వాతంత్రం కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ప్రభు ద్వారా కలుగుతున్న స్వాతంత్రం ఏమిటి అంటే ఈరోజు భారతదేశానికి ఏ విధంగా స్వాతంత్రం వచ్చి సంతోషిస్తున్నామో అది దేశముల గురించిన విషయం. కానీ బైబిల్ మాత్రం చెప్తున్న విషయం ఏంటంటే ఇది మనిషి గురించి చెప్తున్న విషయం అండి. ప్రతి మనిషి లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించి సమాధానం లేక, నెమ్మది లేక, యథార్థతను కోల్పోయి భక్తిహీనులై
నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలను విడిపించటానికి దేవుడే 2025 సంవత్సరాల కిందట కన్యక మరియ గర్భమున ఆయన మానవునిగా జన్మించినాడండి. ఎందుకు ఆయన మానవునిగా జన్మించాడంటే వాక్యం సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఆమె ఒక కుమారుని కన్నును, ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును అని వ్రాయబడింది. ప్రియులారా, ఈ భూమి మీద పాపం చేత పతనమై పాడైపోయి జీవితంలో నెమ్మది లేక అశాంతి అలజడితో బ్రతుకుతున్న ఈ మానవ జీవితానికి శాంతి సమాధానము కలుగచేయటానికి 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడండి. ఆ కట్టబడిన గాడిద పిల్ల ఎవరో కాదండి, మనమే ప్రియులరా, మనుషులం కదా. యథార్థతను కోల్పోయి, నీతిని కోల్పోయి, దేవుని యొక్క సమాధానం కోల్పోయి ఈ భూమి మీద పాడైపోయిన మన జీవితాలను రక్షించడానికి రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి ఆయన వచ్చి అనేక పాప బంధకముల చేత కట్టబడిన మనుషులను విడిపించడానికి రక్షకుడిగా భూమి మీదకి వచ్చినాడండి. సహోదరి సహోదరుల, దేవుడు నీకు ఇచ్చిన ఆవిష్కారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన దినాన్ని బట్టి నువ్వు సంతోషపడక, మొదటిగా నీ జీవితంలో ఉన్న పాపం, ఏ పాపం చేత కట్టబడ్డావో, ఏ బంధకముల చేత కట్టబడి నెమ్మది సమాధానం లేకుండా దేవుణ్ణి కోల్పోయి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకొని వచ్చున్నావో, ఇదిగో యేసు ప్రభు నీకు స్వాతంత్రం అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ప్రియులారా, మన జీవితాలు పాడై పాపమునకు దాసులై నిత్య నరకానికి వెళ్ళిపోతున్నటువంటి దేవుడు, ప్రజలమైనటువంటి మనం ఆ పరమందున్న దేవుడు రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. కట్టబడిన గాడిద పిల్లంటే అర్థం ఏంటంటే, నిజంగా మనం చూస్తే అనేక పాపముల చేత కట్టబడ్డామండి. ఆ కట్ల నుండి విడిపించటానికి ఎవరికి సామర్థ్యం లేదండి. ఏ దేవుడైతే మానవుని సృజించినాడో ఆ దేవుడే మనుషుల కొరకు భూమి మీదకి రావాలండి. ఆయనే 2025 సంవత్సరాల కిందట భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, కట్టబడిన గాడిద పిల్ల మనమేనండి. ఆ పాపపు గాడిదలు మనమే. ఆ భయంకరమైన పాపం నుంచి విడిపించటానికి రక్షకుడు వచ్చినాడు. మానవునికి స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చినాడు. నేటి దినాలలో కుటుంబాలు, సంఘాలు, మనుషులను మనం చూస్తున్నప్పుడు అనేక పాపముల చేత కట్టబడి జీవితాలు పాడై పతనమైపోతున్నాయి. బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాం. అనేక పాపముల చేత కుటుంబాలు పాడిపోయిన వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పటికి కూడా భూమి మీద ఎన్నో రకాలైన పాపముల చేత కట్టబడిన మన జీవితాలు విడిపించటానికి యేసు ప్రభు దిగి వచ్చినాడు. పరమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు కట్టబడిన మానవుని జీవితాన్ని విడిపించటానికి ఆయన భూమి మీదకి వచ్చినాడు. ప్రియులారా, పాపం చేత బ్రతుకుతున్న ఈ లోకములో మనకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అవునా, మన పిల్లలు, మన కుటుంబం, మన భవిష్యత్తు చూస్తే ఎన్నో రీతులుగా మనము పాపం చేత చెడిపోయినాం. పాపం చేత అనారోగ్యాన్ని కోల్పోయినాం. పాపం చేత పిల్లలను కోల్పోయినాం. పాపం చేత భర్తను కోల్పోయినాం. పాపం చేత భార్యను కోల్పోయినాం. ఈ పాపంలో ఉన్నటువంటి మానవుని స్వతంత్రులుగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడండి. అందుకోసమే కట్టబడిన గాడిద పిల్ల ఎవరో కాదండి, మనమే. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా పాప బంధకములు నశించిపోతున్నా, ఓ మానవుడా, నువ్వు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన పర్వాలేదు, కానీ యేసు ప్రభు నేను స్వతంత్రిగా చేయటానికి, పాపం అనే దాస్యంలో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి వచ్చినాడు. ఇదిగో నిన్ను ప్రేమించి, ఇదిగో నీ కొరకు తన ప్రాణం పెట్టి రక్తమును ధారపోసి సిలువలో మరణించిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు శరీరపరమైనటువంటి చెడ్డ ఆలోచనలతో, చెడ్డ క్రియలతో పతనమై పాడైపోతున్నావా? ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు. ఒక దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా పాపములు ఉన్న ప్రతి మనిషికి స్వాతంత్రం అనుగ్రహించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. బతికినంత కాలంలో పాపమునకు దాసులమై ఏమి సాధించగలిగినాం? ఈ లోకములో సర్వం కోల్పోతున్నాం. అవును ప్రియులారా, కంటికి కనబడుతున్నటువంటి ప్రపంచంలో పాపమే కదా మానవులను పాపం పరిపాలన చేస్తుంది. అందుకే మనిషి పతనమైపోయినాడు. అందుకే మనిషి పాప దోషములతో చచ్చిపోతున్నాడు. మనిషి అపరాధముల చేత చచ్చిపోతున్నాడు. అట్టి మనిషిని రక్షించటానికి, అట్టి మానవునికి స్వేచ్ఛ, సమాధానం, సంతోషం అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు.
సహోదరి, సహోదరుడా, లైవ్లో వీక్షిస్తున్న ఈ మాటలు నీకోసమే. సహోదరుడా నీకోసమే, సహోదరి నీకోసమే, ఇది మీ పిల్లల కోసమే. దేవుడు కనికరము కలిగిన వాడు. 2025 సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చినాడంటే, పాడైపోయిన నీ కుటుంబం, పాడైపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ వ్యవస్థను బాగు చేయటానికి వచ్చినాడంటే లేఖనములు కూడా సెలవిస్తున్నాయి. మరొకసారి గలతీ రాష్ట్ర పత్రికలో ఒక మాటను మనం చూద్దాం. గలతీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేంట్లోంచి స్వాతంత్రులుగా చేస్తున్నాడు అంటే రోమపత్రికలు చెప్తున్నారు కదా. రోమపత్రిక ఒకసారి మీరు చదవండి, 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి శరీరము దాస్యమునకు లోబడినట్టుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట ప్రియులారా. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు? ప్రతి మనిషికి స్వాతంత్రం ఏమిటంటే పాపములోంచి విడిపించుట, పాపములోంచి రక్షించుట, పాపములోంచి విమోచించుట. ఇదే కదా మనిషికి స్వాతంత్ర్యం. ఈనాడు పాపమునకు దాసులైనటువంటి మన జీవితాలు పతనమైపోయినాయి కదా. అవును పిల్లరా, ఈ లోకంలో దేవుని చేత సృజించిన ప్రతి మానవుడు అవునా పాపమునకు దాసుడు కాకూడదని రోమపత్రికలు చెప్తున్నటువంటి మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులైంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచించబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రతి మనిషిని దేవుడు పాపం నుండి విడిపించటానికి దిగివచ్చును అని నిర్గమకాండం 3:8 మనం చూస్తున్నాం. ఆయన దిగివచ్చిన దేవుడు. ప్రియులారా, ఎందుకు దిగివచ్చినాడంటే పాపమునకు దాసులైన వారిని విడిపించుటకు దిగివచ్చిన దేవుడు ఆయన. విడిపించుటకు దిగివచ్చిన దేవుడు ఆయన. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చే, ప్రభువా నేను పాపం చేసినానయ్యా, నా పాపమునకు ప్రాయశ్చిత్తం సిలువలో మీరు ప్రాణం పెట్టారు, మా కొరకు రక్తము ధారపోసినారయ్యా, మా పాపాలు క్షమించయ్యని ఆ ప్రభు దగ్గర ఈ దినాన మనం ఒప్పుకుంటే దేవుడు మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి విమోచించి రక్షించి పాపమునకు దాసమైన జీవితం నుంచి విడిపించగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకోసమే యేసుక్రీస్తుని నమ్మితే పాపమునకు దాసులైన వారిని స్వతంత్రులుగా చేయుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అయితే 18వ వచనం చెప్తుంది ఒక మాట. 18వ వచనం ఏం చెప్తుందంటే, విమోచించబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా కన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినామో, ఎప్పుడైతే ప్రభు దేవుడిని నమ్మినామో, ఎప్పుడైతే పాదాల చెంత మన పాపాలు ఒప్పుకున్నామో, దేవుడు మన పాపములను క్షమించి సంపూర్ణ దుర్నీతి నుండి తప్పించి నీకు నాకు మనందరికీ స్వాతంత్రం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన మీద పాపం పెత్తనము చేయకూడదు. చూడండి, అది 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరార్థకారమగునట్లు మన ప్రాచీన సొమ్ము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. ఎంత మంచి మాట ప్రియులారా. యేసుక్రీస్తు మనకు స్వాతంత్రం ఇచ్చినాడు కదూ. పాపమునకు దాసులైన మన జీవితాలకు దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. పాపం వలన వచ్చే జీవితం మరణమని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషించుతున్నావా? నేను కాదు అన్నా. దానికంటే మించి మనిషికి స్వాతంత్రం కావాలా? పాపం అనే దాస్యంలోంచి విడిపించబడాలా? పాపం అనే దాస్యంలోంచి విడిపించబడి యేసు రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు నిజమైన స్వాతంత్రం అదేనండి. నిజమైన స్వాతంత్రం అదే కదా. ఒక మనిషి పాపం నుండి విడిపించబట్టే స్వాతంత్రం. ప్రియులారా,
పాపం అనేది కుటుంబ వ్యవస్థను, జీవితాలను పతనం చేస్తుంది కదా. అందుకే మానవునికి స్వాతంత్రం అనుగ్రహించటానికి పౌలు మనకు రాసిన మాట ఏమిటంటే, మనకు స్వాతంత్రం ఎవరి వలన కలుగుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన మనం విడిపించగలిగిన దేవుడు, తప్పించగలిగిన దేవుడు, విమోచించగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు, పాపము నుండి విడిపించగలిగిన దేవుడు అయిన ప్రియులారా, ఈరోజు సహోదరుడి సహోదరుడు, అమ్మాయ్యా, మీ కుటుంబానికి రక్షణ ఉందా? మీ పిల్లలకు రక్షణ ఉందా? మీ కుటుంబంలో దేవుని భయం ఉందా? మీ కుటుంబంలో దేవుడు అంటే మీరు ఇష్టపడుతున్నారా? అట్లయితే సంతోషం. ఈ రోజైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ముఖ్యం కాదు, కానీ నీ పిల్లలకు స్వాతంత్రం కావాలి, నీ కుటుంబానికి స్వాతంత్రం కావాలి. నీ కుటుంబాన్ని పాపం పరిపాలన చేయకూడదు, నీ కుటుంబాన్ని దేవుడు పరిపాలన చేయాలి. అదే నిజమైన స్వాతంత్రము ప్రియులారా. ఏ విధంగా పాపముల చేత కట్టబడిన మనలను విడిపించడానికి వచ్చిన గొప్ప దేవుడు యేసు ప్రభు. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయములో మనం చూసినప్పుడు, గెరాసునుల దేశంలో ఒక వ్యక్తి సాతాను చేత కట్టబడి గొలుసుల చేత బంధించబడి ఎవరిని సాధువు చేయలేకపోయినారు ప్రియులారా. ఆ కట్ల నుంచి ఎవడు విడిపించలేకపోయినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గెరాసును దేశంలో దయ్యం పట్టిన వారిని గొలుసులను మాట ద్వారా తెంచి వారిని దయ్యమును వెలగొట్టి ఆ పాపం నుంచి విడిపించినాడు యేసయ్య. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. వింటున్నారా సహోదరి సహోదరుడా? ఏమిటి స్వాతంత్ర్యం? ఈ స్వాతంత్రం ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే, ఒక పాపి రక్షించబడుట, ఒక పాపి మారు మనసు పొందుట, ఒక పాపి దేవుని వైపు చూచుట, ఒక మనిషి దేవుణ్ణి అంగీకరించుట. అవునండి, అదే గలతీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనకేం చెప్తుందంటే, 5వ అధ్యాయంలో మనకు ఒక మాట ఏం చెప్తుందంటే, అక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. మీరు పిలువబడింది రైట్ 12 వచనం చదువుకుందాం. 12వ వచనం, మిమ్మల్ని కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకున్నట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడితిరి చాలు. మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి అంగీకరిస్తామో మనము స్వాతంత్రం ప్రియులారా, మనము స్వాతంత్రము. ఈ రోమపత్రికలో కూడా ఏం చెప్తుంది ఒక మాట. రోమపత్రికలో 6వ అధ్యాయంలో ఏం చెప్తుందో చూడండి. ఏం చెప్తుందంటే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. 10వ వచనం, 6-10 వచనం చదవండి. 6-10. ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాప విషయమై ఒకే మారు చనిపోయాడు, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక మీదట మన మీద పాపము ప్రభుత్వము చేయదు. ఇది గొప్ప మాట అండి. రక్షించబడిన నా సహోదరి, రక్షించబడిన నా సహోదరులారా, రక్షించబడిన దేవుని కుటుంబాల, ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు మన పరిపాలన చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు మన కుటుంబంలో ఉంటాడో, ఎప్పుడైతే దేవుడు మన పరిపాలన చేస్తూ ఉంటాడో, మన కుటుంబానికి సమాధానం, మన కుటుంబానికి రక్షణ, మన కుటుంబానికి సంతోషం. ఇదే కదా భూమి మీద మనకు కావాల్సింది. ఇదే కదా దేవుడు మనకు అనుగ్రహించింది. అయితే 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చెప్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చెప్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ప్రియులారా. ఎంత మంచి మాట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో, ఏ మనిషిలో ఉంటుందో, ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంది. అక్కడ స్వాతంత్రం ఉంది ప్రియులారా. దేవుడు తన ప్రజలను స్వతంత్రులుగా చేయడానికి పిలిచినాడు కదూ. ఇంకా ఎందుకే పాపం అనే దాస్యంలో బ్రతకాలి? ఈ పాపం అనే దాస్యం మన జీవితాలు పతనం చేసింది, మన కుటుంబాలు పాడు చేసింది. వాటిని విడిచిపెట్టడానికి దేవుడు ఈరోజు ఒక మంచి అవకాశం. 1947వ సంవత్సరం
ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా లైవ్లో వీక్షిస్తున్న నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటల ద్వారా నీకు స్వాతంత్రం కావాలి, నీ కుటుంబానికి స్వాతంత్రం కావాలి. ఇంతకాలము పాపం చేత బంధించబడిన మీ కుటుంబం, కట్ల చేత కట్టబడిన మీ కుటుంబం, పాపం చేత భద్రమవుతున్న మీ కుటుంబాన్ని దేవుడు విడిపించడానికి దిగివచ్చినాడు. ఆయన మన మధ్యకు దిగి వచ్చినాడు. అవునా, ఆయన మన మధ్యకు దిగి వచ్చినాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఏ మనిషిలో ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబానికి రక్షణ, ఆ కుటుంబానికి శాంతి, ఆ కుటుంబానికి సమాధానం కలుగుతుందండి. అవును ప్రియులారా, జీవితంలో ఈ భూమి మీద మనం కోటీశ్వరులమైన, సుఖముగా బ్రతుకుతున్నటువంటి ప్రజలమైన మనశ్శాంతి లేక బ్రతకాల్సిందే. కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ ప్రజలకు నెమ్మది. పిల్లారా, మరొకసారి చదువుతా మాటను 2 కొరింథీ 3:17లో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండను. వింటున్నారు కదా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉందంట. అవునా, వారు పాపమునకు దాసులు కారండి, దేవునికి దాసులు, నీతికి దాసులు. ప్రియులారా, అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించుట పలికిన ఒక గొప్ప నాయకుడు మోషేనండి. ఈ లోకములో అల్పకాల పాప భోగాలేనండి, కొద్ది కాలం అనుభవిస్తాం, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నీకు స్వాతంత్రం వచ్చిందా? నీకు స్వాతంత్రం వచ్చిందా? నీ కుటుంబంలో స్వాతంత్రం వచ్చిందా? నీ కుటుంబంలో ప్రభు ఆత్మ ఉందా? సంతోషం. ఒకవేళ లేకపోతే ఈ సమయం ముందు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రభు మాటలు అంగీకరించు. కుటుంబంలో నెమ్మది లేకుండా అశాంతి అలజడితో బ్రతుకుతున్నారా? ఎంత డబ్బు వచ్చినా కుటుంబంలో అప్పుల సమస్యలు ఉన్నారా? అనారోగ్య పరిస్థితులు ఉన్నారా? ఇంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతూ అశాంతి అలజడి కలవరం మొదలుపెట్టిన మీ కుటుంబంలో అట్లయితే దిగివచ్చిన దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు యేసు ప్రభునండి. ఎంత మంచి మాట కదా. ఈరోజు నీ జీవితానికి ఒక వాగ్దానం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ సమాధానం ఉంది కదూ. అవునా, ఈ సమాధానం కొరకు భూమి మీద ఎంతోమంది పరితాపం నొందినారు, పొందలేకపోయినారు. కారణం ప్రభు లేని జీవితం. ప్రభు లేని జీవితం పిల్లారా, ప్రభు ఆత్మ లేని వ్యక్తి జీవితంలో, కుటుంబంలో అయినా సమాధానం దొరకడం కష్టం. ఈరోజైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకుంటావా? సహోదరి, సహోదరుడైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు. ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. దేవుడు నీకు స్వాతంత్రం అనుగ్రహించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని ఆ పాపం అనే బంధకం నుంచి విడిపించడానికి, నీ ఎవరి బిడ్డలు, ఎవరి కుమారులు ఆ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడతావా? ఈ లోకంలో మనం సాధించింది ఏం లేదు. పాపం వలన అనేక విధాలుగా నష్టపోతున్నామే తప్ప మరొకటి ఏమి లేదు. అయితే ప్రభు పిలుస్తున్నాడు, మనకు స్వాతంత్రం అనుగ్రహించడానికి యేసు ప్రభు పిలుస్తున్నాడు. మరొకసారి గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమని కాడి కింద చిక్కుకొనకుడి. వింటున్నారు కదూ, రక్షణ పొందిన దేవుని ప్రజలారా, దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రజలారా, దేవుడే మా రక్షకుడని బ్రతుకుతున్న ప్రజలారా, మరలా దాసమని కాడి కింద చిక్కుకొనకుడి, మరలా దాసమని కాడి కింద చిక్కుకొనకుడి. అవునా, అందుకే కదా నేటి సమాజంలో క్రైస్తవ కుటుంబాలలో కలవరం మొదలైంది. భక్తి లేదు, భయం లేదు, ప్రార్థన లేదు. అందుకోసమే వాక్యం కూడా సెలవిస్తుంది, దేవుని ఆత్మ ఏ కుటుంబంలో ఉంటుందో, ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ కుటుంబం స్వాతంత్రం చేత పిలువబడిన వారు. అమ్మా, అయ్యా, అనేక సమస్యలతో శతమతమవుతూ నెమ్మది లేకుండా బ్రతికి ఈ వాక్యాన్ని వింటున్నావా? అయితే దేవుడు నీకోసమే, సహోదరి నీకోసమే, సహోదరుడా నీకోసమే యేసు ప్రభు మనందరి కోసం దిగి వచ్చున్నాడు. అవునా,
ఫరో కింద వెట్టి చాకిరీ చేయలేక నెమ్మది అశాంతి అలజడి కోల్పోయినటువంటి ప్రజలను విడిపించడానికి రక్షకుడు దిగి వచ్చినాడు. ఈ రాత్రి ఈ సమయమందు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. రండి, ప్రభు యొద్దకు రండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చెప్తుంది, యేసు ప్రభు అందరికీ దేవుడు అని చెప్తుంది. ప్రియులారా, యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన మరణం ద్వారా పాప విమోచన జరిగింది. శిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా నమ్మిన ప్రజలకు, విశ్వసించిన ప్రజలకు గొప్ప రక్షణ దొరికింది. 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభు మానవునిగా భూమి మీదకి వచ్చి మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. అమ్మా, అయ్యా, దండం పెట్టి చెప్తున్నాను తల్లి, దేవుడు గొప్పవాడు. దేవుడు మనం ప్రేమించినాడు. ఈ రోజైనా ఏ దాసమనే కాడి కింద ఉన్నావో, ఏ పాపం చేత బంధించబడినావో, ఏ వ్యసనముల చేత బంధించబడి నెమ్మది సమాధానం లేక నిన్ను నీవు గాయపరుచుకొనొచ్చు, నీవు నీ కుటుంబాన్ని నష్టం చేసుకొనిచున్నావా? అట్లయితే యేసు ప్రభు దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా. ప్రభువా, ఈరోజే ఈ దాస్యంలోంచి నన్ను విడిపించు, ఈరోజే బంధకములోంచి విడిపించు, ఈరోజే నన్ను, నా పిల్లలను ఈ దాస్యములోంచి విడిపించిన ఆయన నీ రక్షణ అనుగ్రహించమని ప్రభువును ప్రార్థన చేస్తారా? అట్లయితే దేవుడు మీకు స్వాతంత్రం ఇవ్వబోతున్నాడు, మీ కుటుంబానికి రక్షణ ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగజేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట చదివి నేను ముగిస్తా. 2 కొరింథీ 3:17 చదివి ముగిస్తా. మరొకసారి 2 కొరింథీ 3:17 వచనం. 2 కొరింథీ 3:17 వచనం. 2 కొరింథీ 3:17 వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం. నేను ముగించినాను. ప్రార్థన చేస్తున్నాను. మీలో ఎంతోమంది, మీలో ఎన్నో కుటుంబాలు, మీ పిల్లలు యవనస్తులు అనేక బంధకములలో చిక్కుకున్నారు కదూ. నా పిల్లలను బాగు చేసేవారు ఎవరని ఏడుస్తున్నావా? సహోదరి, సహోదరుడా, అదుగో విడిపించటానికి దిగివచ్చిన దేవుడు యేసయ్య. నమ్ముతారా? ఆయనందు విశ్వాసం ఉంచుతారా? అట్లయితే మీరున్న స్థలంలో మీరు మోకరించండి, ప్రార్థన చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తా. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. ఐగుప్తు దేశములు 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికిన ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. పాపాత్ముల కొరకు 2025 సంవత్సరాల కిందట ఈ భూలోకానికి వచ్చి శిలువ భారమును మోసిన ఆయన మా పాప భారముని భుజం మీద వేసుకొని సొగ్గుతూ సోలుతూ గొలగతా కొండ మీద మీ రక్తము చిందించి ప్రాణం పెట్టినందుకే స్తోత్రాలు ప్రభువా. మా పాపమును మీ రక్తంలో కడిగి పరిశుద్ధులుగా చేసి నీతికి దాసులుగా మార్చినందుకే స్తోత్రాలు. ఒకప్పుడు నేను ఎరగక నీకు దూరంగా బ్రతుకుతూ, పాపమునకు దాస్యముకు బ్రతుకుతూ అనేక విధాలుగా నష్టపోయినాం ప్రభువా. అయితే ఈ సమయమందు తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ స్వాతంత్రాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఇదిగో ఈ మాటల ద్వారా ఎంతమంది మీ పాదాల సన్నిధిలో, ప్రభువా, నా పిల్లలు పలాని దాస్యములు ఉన్నారు, నా భర్త పలాని దాస్యములు ఉంది, నా భార్య పలాని దాస్యములు ఉంది, విడిపించు ప్రభు అని ఎందరైతే అడుగుతున్నారో మీ గొప్ప కార్యములు జరిగించి విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు వాక్యమైన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించిన ఆయన, దాస్యములున్న ప్రజలు విడిపించిన ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాన్ని అయినా కనికరించండి. ఎందరైతే ఈ మాటలు అంగీకరించినారో వారందరికీ రక్షకుడుగా, విమోచకుడుగా, యేసుగా రక్షకుడుగా ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించమని ఈ నా ప్రార్థన ఆలకించి మా బిడ్డల కుటుంబాలను బాగు చేసి మేలు చేత నింపమని, ప్రతి విధమైన దాస్యం నుంచి విడిపించి మీ రక్షణ కార్యము జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకొనుచు
యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ లైవ్లో వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు మీ సమాధానం నిత్యము కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.